బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. శంషాబాద్ ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలింది. విమానాన్ని చాకచక్యంగా పైలట్ ల్యాండ్ చేశారు. విమానంలో 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లయింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్ను ఒక పక్షి తాకింది. వెంటనే గుర్తించిన పైలట్ ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, సో ఆ టైంలో పైలట్ ఎలా చాకచక్యంగా వ్యవహరించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మహేషా, ఇవాళ ఉదయం జైపూర్ నుండి శంషాబాద్ హైదరాబాద్ కి వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ ప్రమాదానికి గురైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ల్యాండింగ్ సమయంలో రన్వే పై వస్తున్నటువంటి విమానాన్ని ఎదురుగా ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం అదుపు తప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 162 మంది ప్రయాణికులు ఈ సమయంలో విమానంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ల్యాండింగ్ అయిందో వెంటనే వాళ్ళందరినీ కూడా విమానాశ్రయ సిబ్బంది టెర్మినల్ కి తరలించారు. అనంతరం రంగంలోకి దిగినటువంటి ఇండిగోకు సంబంధించినటువంటి ఇంజనీర్స్ అంతా కూడా విమానానికి సంబంధించినటువంటి ఇంజన్ పై ఒక రివ్యూ అంటూ చేశారు. ఎందుకంటే పక్షి ఢీకొనడం అనేటువంటిది చాలా సాధారణమైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఈ ముఖ్యంగా ల్యాండింగ్ టైంలో ఇటువంటి జరిగేటువంటి ప్రమాదాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. విమానాన్ని పెను ప్రమాదానికి దారితీసేటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక 4 నెలల క్రితం జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలను మనం ఎదుర్కొన్నాం. ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్ లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో బర్డ్ కంట్రోల్ యూనిట్ రంగంలోకి దిగి విమానానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పరిసరాలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు హై అలర్ట్ లో ఉంచేటువంటి పరిస్థితి మనం నెలకొంటుంది. కానీ అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్టుగా శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే విమానంలో 162 మంది ఉన్నట్లుగా ఆ టైంకి చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ చాకచక్యంగా ల్యాండ్ చేయడం అది మామూలు విషయం కాదు. సో అది దానికి సంబంధించి దాంట్లో ప్రయాణికులు వాళ్ళ స్పందన ఎలా ఉంది? మనీషా, అందులో ఉండేటువంటి ప్రయాణికులతో పాటుగా ఇండిగో విమానానికి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా కాసేపటి క్రితం ఒక ప్రకటనను విడుదల చేసింది. విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంలో పైలట్ చాలా కీలకంగా వ్యవహరించారు, చాలా చాకచక్యంగా వ్యవహరించారు అనేటువంటి పైలట్ ముందు చూపుతూ పైలట్ అనుభవంతో 162 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగారు అనేటువంటి ఒక ప్రకటన అయితే అఫీషియల్ గా ఇండిగో విమాన సంస్థ ఈ కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాండింగ్ సమయంలో ఉండేటువంటి సమస్యలను ఎప్పటికప్పటికి పరిష్కరించాల్సిన బాధ్యత బర్డ్ కంట్రోల్ యూనిట్ కి ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదాన్ని ఒకసారి మనం విశ్లేషించినట్లయితే ఇటీవల కాలంలో శంషాబాద్ పరిసరాల్లో చాలా కూడా ఇలాంటి పరిస్థితులను మనం చూసాం. వాస్తవానికి దాని ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చెత్త మైదానాలను తొలగించడం కావచ్చు, పక్షులను ఆకర్షించే విధంగా ఉండేటువంటి వాతావరణాన్ని నియంత్రించడం కావచ్చు ఈ బర్డ్ కంట్రోల్ యూనిట్ చేయాలి. కానీ ఇందులో విఫలమైన కారణంగానే ఇలాంటి ఘటనలు తరచుగా ఎదురవుతున్నాయన్నటువంటి వాదన అయితే ప్రయాణికులు వినిపిస్తున్నారు. ఎటకైలకు వాళ్ళు ప్రాణాలతో కూడా ల్యాండ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తూ ఉన్నాము శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయమే జరిగింది ఈ ఘటన. ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఒక పక్షి వచ్చి ఫ్లైట్ని తాకింది. దాన్ని వెంటనే గుర్తించిన పైలట్ చాలా సమయస్ఫూర్తితో ఫ్లైట్ని ల్యాండ్ చేసి ఫ్లైట్లో ఉన్న 162 మంది ప్రాణాలను కూడా కాపాడారని చెప్పుకోవచ్చు.